ఉన్న పవన్ కళ్యాణ్ గారు కూడా నిన్న మాట్లాడినారు. నేను 15 సంవత్సరాలు చంద్రబాబు నాయుడుతోనే నేను కూటమితోనే కలుస్తాను. ఎటువంటి పరిస్థితుల్లో ఎన్ని అవకతవకలు వచ్చినా చంద్రబాబు నాయుడుతోనే నేను కలిసి ప్రయాణం చేస్తానన్నావు. నీ జీవితం ఉండేంత వరకు చంద్రబాబుతో కలిసి ప్రయాణం చేయవద్దని చెప్పలేదు. కానీ మీరు ఏం మాట్లాడినారు పవన్ కళ్యాణ్ గారు? నేను మహిళలకి అన్యాయం జరిగితే మాట్లాడతాను, ప్రజలకు చెడ్డ జరిగితే ఓర్చుకోను, ఎక్కడ పోయినా మనకు మంచి పరిపాలన ఉండాలని చెప్పినటువంటి వ్యక్తి ఈ రోజు మహిళలపైన అత్యాచారాలు జరిగినా అడగటం లేదు. ఈ సూపర్ 6 లో ఒక్కటి కూడా నెరవేర్చపోయినా అడగటం లేదు. నువ్వు ఎంతసేపు కూటమితో కలుసుకొని చంద్రబాబు మనస్తత్వంతో నువ్వు కూడా ఏకీభవించారు కాబట్టి నిన్ను కూడా ప్రజలు మర్చిపోయే రోజు తొందరగా వస్తుంది. పవన్ కళ్యాణ్ గారు, మళ్ళీ నీకు ఒకటి చెప్తున్నాను, సనాతన ధర్మం అంటుండవు. మరి నువ్వు ఇంతకుముందు ఎందుకు ఈ సనాతన ధర్మాన్ని పాటించలా? కేవలం బీజేపీతో కలిసినాకనే మతపరమైన సనాతన ధర్మాన్ని పాటిస్తూ ఈ రోజు సనాతన ధర్మం అన్నాడు.